హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజైతే ఉప్మా దోశలు వేస్తూ దాని గురించి కాకుండా నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ గురించి, ఈ మధ్య నాకు తెలిసిన ఒక బాధాకరమైన విశేషం గురించి అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చూస్తే మీకు నేను ఎక్కడ చదివాను, నా స్కూల్ పేరేంటి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే చదివారండి నేను చదివిన స్కూల్లో. ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలానే నేను చదివిన స్కూల్ గురించి కూడా చిన్న పిక్ అయితే ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తానండి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి దగ్గరలో ఉన్న హై స్కూల్ కొట్టాల అనే చిన్న విలేజ్ లో అయితే మేము చదివిన స్కూల్ అయితే ఉందండి. మేము చదివిన స్కూల్ పేరు శ్రీ పోషం పాపిరెడ్డి సంస్కృతోన్నత పాఠశాల. దాన్ని షార్ట్ కట్ గా శ్రీ PPPSS స్కూల్ అని కూడా అంటారు. అక్కడైతే నేను 6th నుంచి 10th వరకు చదివానండి. చాలా మంచి స్కూలు. మేము చదివేటప్పుడు అయితే మా ఊరు చుట్టుపక్కల గ్రామాలన్నింటికి అదొక్కటే స్కూల్ ఉండిందండి. తర్వాత నంద్యాలలో చాలా స్కూల్లే వచ్చాయి, కానీ మేము చదివినప్పుడు మాత్రం ఆ ఒక్క స్కూలే ఉన్నింది. చాలా మంచి టీచర్లు. మేము అక్కడ చదివే కదండి ఇంత మంచి తెలుగు, ఇంత మంచి జ్ఞానము తెలుసుకున్నాము. ఎప్పుడు కూడా మా స్కూల్కు, మా టీచర్లకు రుణపడే ఉంటాను. ఇక నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి గురుమూర్తిరావు సార్, మ్యాథ్స్ టీచర్ అండి. రీసెంట్ గా నేను 5 years బ్యాక్ B.Ed అయితే కంప్లీట్ చేశానండి. దానికి డెమోగా నేను చదివిన స్కూల్ కి వెళ్ళడం ఎంత సంతోషకరమైన వార్త, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మాటల్లో చెప్పలేనండి. వెళ్ళినప్పుడైతే నాకు చదువు చెప్పిన గురువులందరినీ కూడా గుర్తు పెట్టుకొని మరి అందరినీ నేనే వెళ్ళి పలకరించాను. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు మన మధ్య లేరు, కొంతమంది అయితే రిటైర్ అయిపోయారు. ఉన్న వాళ్ళందరినీ పలకరించాను. ఈ సంతోషం ఇలా ఉందంటే రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉందని చెప్పేసి స్కూల్ ను తీసేశారంట. అసలు ఈ వార్త వింటూనే చాలా షాక్ అయ్యానండి. అసలు చాలా బాధేసింది. పైగా అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలన్నీ కూడా స్కూల్లో జరుపుకుంటూ ఉన్నారు కదా, అది చూసి త్వరలోనే మనం కూడా పెట్టుకుని అందరం కలిస్తే బాగుంటుందని అనుకున్నానే కానీ ఇలాగా అస్సలు ఎప్పటికీ కలవలేము. ఇకంటే మేము చిన్నప్పుడు చదివిన పిల్లల్ని ఎప్పుడూ కలవలేమని తెలిసి చాలా బాధపడ్డానండి. మేము చదివిన స్కూల్లో మాడుగుల నాగపణి శర్మ గారు కూడా చదివారండి. అందుకే చెప్పాను పెద్ద పెద్ద వాళ్ళు చదివారని చెప్పి.